మరి నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? సరే 3 నోటీసులు ఇచ్చావు, నాట్ స్టాప్. ఏం చేసావు? ఏం చేసినావు? ఓకే, ఎవరు మేమెవరో దాంట్లో వెళ్ళకూడదు. కోర్టులో ఆయన లాయర్ గారేమో ఎవడే సెక్రటరీ ఆడొచ్చి ఆపడం ఏంటి? ఆడికి దయచేసి మీరు రాజకీయాలు చేయొద్దు. నేను పెద్దది అడుగుతున్నా కదా, మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు, మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఎందుకు గొడవ? నేనే అడుగుతున్నా కదా, మీకు తెలిసిండొచ్చు, నాకు అర్థమవుతుంది కదా. కాదు, రూల్ పొజిషన్ ఏంటి గారు? సపోజ్ 3 నోటీస్ ఇచ్చారు, బోర్డు పెట్టారు. ఇఫ్ యూ హాజ్ నాట్ స్టాప్ ది వర్క్ చేసేచ్చా? అంటే ఇంజక్షన్ అంటే ఏం చేయాలి? ఇంజక్షన్ వెరిఫికేషన్ పెట్టాలా? అవును, పనులు చేయొచ్చా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని? ఆ లాయర్ వదిలేసావా అంటే నువ్వేంటి వెళ్ళి చెప్పేదిరా? అర్థం చెప్పాకో. నేను అనేది వాళ్ళ లాయరు ఆయన ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు, నువ్వేంటి అడిగావు? నీ యాక్షన్ ఏంటి? వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఏముంటుంది? ఇంజక్షన్ నాట్ టు డిస్టర్బ్ ది పొజిషన్ అని ఉంటుంది, అంతే కదా? ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏం యాక్షన్ తీసుకున్నావు? ఎన్నో క్రితం ఏది? మొన్న సార్, మొన్న సార్, బుధవారం సార్. ఫోటోలు తీసే వాళ్ళు పని చేస్తున్నట్టు సీరియస్ యాక్షన్. ఇప్పుడు మీ మూలంగా గ్రామాల్లో తగాదాలు వస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను నేను. మీ మూలంగానే వస్తాయి, మీరు ఇన్యాక్షన్ మూలంగానే. మరి ఇంపార్షియల్ గా మీరు యాక్షన్ చేస్తే మాకేం బాధలు ఉండవు కదా ఇక్కడ. ఇంకేనమ్మా చెప్పండి. వాటర్ ప్రాబ్లం ఏంటి? వాటర్ ప్రాబ్లం ఉందా ఊర్లో? అతను చెప్పండి. ఎన్ని రోజుల నుంచి అట్లా? వాటర్ ప్రాబ్లం గారు మళ్ళీ రిపీట్ అయితే కుదరదు. ఇమీడియట్ గా సాల్వ్ చేసి కేబుల్ వైర్ పంపించారన్నారు. నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తాను. ఎన్ని రోజులు పడుతుంది? ఒక 2 రోజులు రాకపోతే కనుక నాకు సమాచారం. ఈ ఎన్ఆర్జీఎస్ లో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయా? అంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించి బోర్ లైట్ అంటే మన జనరల్ ఫండ్స్ నుంచి 15 ఫైనాన్స్ నుంచి మనం మీట్ అవుతాము. బట్ దానికి సంబంధించి ఎన్ఆర్జీఎస్ మాత్రం డ్రైనేజెస్ దానికి సంబంధించి ఈ ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య నాకు తెలుసు. దాన్ని సాల్వ్ చేస్తాను ఎన్ఆర్జీఎస్
నాకు తెలిసి ఎస్సీ కాలనీలో మాలపల్లి మాదిగపల్లి రెండింటిలో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. దాన్ని ఇమీడియట్ గా బోర్ వేస్తారా, డైరెక్ట్ పంపింగ్ పెట్టైనా సరే దాన్ని సాల్వ్ చేయాలి. అంతే కదా, అర్జెంట్ వాటర్ కదా వాటర్ సమస్య ఇంకెక్కడ ఉందా? అంతేనా? డ్రింకింగ్ వాటర్ మాత్రం నాకు ఒక 1 వీక్ టైంలో మీరు డైరెక్ట్ పంపింగ్ పెట్టి నాకు చెప్పాలి. ఎస్, ది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఒక 6 రోజుల్లో కాకపోతే మళ్ళీ చెప్పలేదు సార్. నీకు ఏ ముద్ర పడతలేదా? పడుతుందా? ఇంకో కార్డు ఉందా? ఏంటి మేడం, రెండు పేరు ఇచ్చారు, ఏం చేయాలి? ఏపీఓ గారు, ఇది ఒక కార్డు మీద ఇద్దరిని తీసుకున్నారా లేకపోతే ఇండివిజువల్ కార్డ్స్ ఇచ్చారా? ఫ్యామిలీకి ఒకసారి చెప్పండి ఏపీఓ గారు. ఎఫ్ఏ గారు, ఇండివిజువల్ గా ఫ్యామిలీకి ఒకే కార్డు ఇచ్చారా, ఫ్యామిలీ మొత్తం మీద ఒకటి ఇచ్చారా? ఏపీఓ గారు, ఫ్యామిలీకి మొత్తం కూడా ఒకటి ఇచ్చుకున్నారు. ఏపీఓ గారు, ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఇందాక మనకి ఇండివిజువల్ గా కార్డ్స్ వాళ్ళ హస్బెండ్ గారిని ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. దానికి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇచ్చారా లేకపోతే ఇండివిజువల్ గా కార్డ్స్ ఇచ్చారా? ఈ కార్డు చూపించారు, మరి మా హస్బెండ్ పేరు ఎక్కలేదు. ఓకే, నేను చెప్పానులే, చూస్తాను. ఏపీ గారు, ఏంటది దాంట్లో 2 పేరు ఎక్కించొచ్చా? ఫ్యామిలీ మొత్తం మీద కూడా ఇక్కడ కార్డు ఇచ్చాము. కార్డు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఒక కార్డు ఇచ్చారు మీరు. మరి ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు కార్డు మీద. వెళ్ళొచ్చాడు కదా. వాలంటీర్ దగ్గర వద్ద ఇంకా వాలంటీర్ ఏంటంటే మనకి సచివాలయం సంబంధించి తెలియదు, వాళ్ళు కూడా అట్లా మిస్లీడ్ చేస్తారు. 4 సంవత్సరాలు ఇచ్చారు. నెలలా 4 సంవత్సరాల నుంచి నువ్వు పనికి వెళ్తలేదా? అంటే జ్యోతిమ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే లేడీ దగ్గరికి వెళ్ళమంటున్నారు. మీరు చెప్పండి ఒకసారి. సార్ అటెండెన్స్ లో పేరు లేదు సార్. జాబ్ కార్డ్ లో చూపిస్తుంది మేడం, డిమాండ్ పెడతారు కదా, డిమాండ్ ఇంకా రాలేదు, రిపోర్ట్ లేదండి. సంవత్సరం లేదు మేడం. ఇప్పుడు అదేమన్నానంటే మేమేమంటాం మేడం, మా గొడవలు కూడా వద్దు. ఇప్పుడు మేము కనుక మాది ప్రైవేట్ ల్యాండ్ కదా, మీరు రారు, గవర్నమెంట్ కనుక రారు. మేము కనుక ప్రైవేట్ ల్యాండ్ మాది, మా సొంతది కాబట్టి మేము 2 డిప్పులు మేము మట్టి పోతే అక్కడ మేడం పంచాయతీ వాళ్ళు ఇబ్బంది పడతారు, తర్వాత వీళ్ళే పడతారు మేడం తీతాకి. అందుకని ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతాయని మేడం మేము ఆగిపోయింది. వేరే రకంగా కాగితం మా తాతల కాడి నుంచి కాగితాలు లేని దానికి చట్ట ప్రకారం ఏ విధంగా చేస్తాం. ఓకే, తర్వాత మొత్తం ఆ చెరువు అంతా కూడా సర్వే చేయించి ఆక్యుపేషన్ అనధికారికంగా ఏదైతే ఆక్యుపై చేశారో అదంతా కూడా ప్రభుత్వానికి ఇప్పించేస్తాం. ఓకే, రోజుల నుంచి ఉంది ఏ నోటీస్ ఇచ్చేది కాగితాలు అంటే యాక్షన్ లేకుండా ప్రతి నోటీస్ ఇచ్చేసి కూర్చున్నావా? ఎంక్వైరీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి ఎన్నో నుంచి వచ్చింది, ఈ 2 నెలల నుంచి ఈ సంవత్సరాన్ని ఈ 2 నెలలు మొన్న వస్తే అంత ముందు ఏం చేసావు? లేదా దాని మీద ఏం యాక్షన్ ఉంది? ఫైల్ ఏముంది? మరి 1 year నుంచి ఏం చేసావు? అందరికి ఇచ్చాను సార్, మేము వచ్చి 1 year అవుతుంది సార్.
రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ, ఎవరో గిల్లి పంపిస్తున్నారు. ఇష్యూ ఉందా లేదా అక్కడ? నువ్వు చేయలేదు కాబట్టి పంపిస్తారు. వార్డు నెంబర్ అండి, ఇది తెలుగుదేశం నెంబర్ గా గెలిచాడని చెప్పి కక్ష కత్తి ఇది. రెండోది అయితే లేదా గెలిచిన రాజకీయాలు పక్కన పెట్టండి. ఉద్దేశపూర్వకంగా ఏ అధికారం చేసినా అధికారం సస్పెండ్ చేపిస్తున్నా కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా మీకు ఇన్ని రోజుల నుంచి నష్టం కలిగించట్లేదు. ఓకే ఎంపీ గారు సాల్వ్ కాకపోతే మాత్రం బాగుండదు. ఇది ఇంత పాటలు ఎట్లా ఉందా? వారం రోజులు ఎంత అనారోగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. మేడం, మనము ప్రజలకి డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అవి కల్పించడంలో ఏదైనా ప్రైవేట్ భూములు తీసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతేగాని ఎంతసేపు అది ఇది ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తానికి ఎట్లా మాట్లాడతారు మీరు? అక్కడ సమస్య ఉందా లేదా? ఉన్నప్పుడు ఏదో పరిశీలన చేయాలి కదా, లేకపోతే వాళ్ళు ఇల్లు తీసేసి ఎక్కడ ఇస్తారు మీరు ఇల్లు? ఇప్పుడు వీళ్ళు సర్వే చేయించారు సార్, మా రోడ్లోకి వచ్చి చెత్త చేసి కనీసం సర్దుకోలేదు. అసలు బోన్ కూడా పోవలేదు సార్. వెళ్ళిపోయారండి అసలు. సమాధానం ముందు మెయిన్ ఏం లేదు సార్, మాకు రెస్పాన్సిబుల్ మట్టుకి మీరేమన్నా సార్, సెక్రటరీ గారు మట్టుకు మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ సార్. మీరు ఇప్పుడు కూడా మీరు మా ముందు దయం ఇదే రకంగా ఉన్నాయి సార్ వాటర్. ఇప్పుడు కూడా సార్ మీరు కూడా వచ్చారు సార్, వచ్చారు సార్ ఏమీ లేదు సార్. చేసి పెట్టండి సార్, మాకు ఏం వద్దు సార్. సార్ వాటర్ పోతే సార్ స్పందన. ఇదిగోండి, ఎండిఓ గారు వస్తారు, ఆర్డీఓ గారు వస్తారు. ఆర్డీఓ గారు మీరు వెళ్ళేసి యాక్షన్ తీసుకోండి. ఎన్క్రోచ్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ రెజ్యూమ్ చేయండి. ఏంటి లేదు సంతకం పెట్టాలా, పారిశ్రామిక పెట్టాలా, బార్డర్ లేదండి. 75 సంవత్సరాలు బార్డర్ లేదండి, మా ఊరు సర్వే లేదండి. వాళ్ళ రికార్డులు లేనప్పుడు మీకు మీరు రికార్డు మార్చండి, అంటే లెటర్ పెట్టండి. అభివృద్ధి కాదని
ఫారెస్ట్ వాళ్ళు కాదనేది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఎంజాయ్మెంట్ సర్వే చేశారు సార్. అంటే ఏది వాళ్ళది ఏది వాళ్ళది మనకు తెలియదు. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటే 600 వాళ్ళవి 400 మనవి అని వాళ్ళు అంటుంటే ఏదో తెలియదు. బౌండరీస్ తెలియదు. అది మనం ఎంజాయ్మెంట్ బౌండరీస్ ఉంటుంది కదా మార్కింగ్ వాళ్ళది వేరే ఉంటుంది మనది. వాళ్ళ రికార్డ్ ప్రకారం వెళ్ళా, ఎందుకంటే ఫారెస్ట్ స్ట్రాంగర్ ఇది కాబట్టి వాళ్ళ రికార్డ్ ప్రకారం వెళ్ళి వాళ్ళ బౌండరీ వేసేసుకోమనండి. ఒకసారి అదే ఎంజాయ్మెంట్ పోయిస్తున్నారు కానీ బౌండరీ వేసుకోలేదు. ఆ భూమి పోయినా వల్ల ఏమంటున్నారు చాలా వెళ్తే మనం ఇబ్బంది పడతారు. కాళ్ళు వెళ్తే ఇబ్బంది, ముక్కలేని వెళ్తే ఇబ్బంది. డిఎఫ్కి ఫోన్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. దాదాపు 3 తరాలు పైగా సెక్షన్ 4 నోటిఫికేషన్ నుంచి కూడా 3 తరాలు పైగా అవుతుందంటే కనీసం అది డీనోటిఫై చేసి ఫారెస్ట్ కింద డిక్లేర్ కూడా తెలియదు. ఇప్పుడు ఫారెస్ట్ కన్నులు కూడా స్వాధీనం లేదండి. మొత్తం కూడా రాయలసీమ మరి చాలా చాలా ఏంటంటే దీని మీద కష్టపడుతున్నామంటే దాని మీద ఏదైనా సరే తొందరలో దేశం మరి రైతులకే. ఇంకో సమస్య అండి, మీరు ఏదైతే చెప్పారో నేను ఇప్పుడే డిఎఫ్ గారితో మాట్లాడాను. వాళ్ళ రికార్డు ప్రకారమే సర్వే చేసుకుని బౌండరీలు పెట్టుకోండి. బౌండరీలు పెట్టుకోకుండా మీరు మా వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం బాగోదని చెప్పారు. ఓకే అవకాశం ఉంటే ఇప్పించండి పట్టాలి. సార్ ఇది 385/7 సర్వే ఉందండి. దాని మీద ఎన్ఎస్పీ వారు దాని మీద ఉంటే దాన్ని పోగొట్టడం జరిగింది. ఆ రోజున దాని మీద ఒత్తిడి కట్టకుండా మరి వదిలేశారండి. దాని మీద మేము సార్ కూడా ఎన్ఎస్పీ కాలవా ఆ దారి కూడా దాదాపు 500 హెక్టార్లు అనేది భూమి ఉందండి. దాదాపు 250 మంది సహకారులు ఉన్నారు అవతల. మరి దాని నుండి వెళ్ళాలంటే మనం చాలా ఇబ్బంది కూడా వ్యవసాయం ఉంది. అయితే దానికి సంబంధించిన క్లస్టర్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ అంటే దీనికి ఫండ్స్ లేవు, దీనికి అనేది ఫండ్స్ లేవు. హలో గుడ్ మార్నింగ్ సార్. ఐ మీన్ Ramanakkarpeta of Musnur Mandalam. Gram Sabha is going on. One complaint what we have received is the forest department is not fixing the boundaries of their land, and the VRO also confirmed that the land is in question is not in your records as per your officer statement. It seems as per your officer statement or as per the survey conducted jointly, inspection not survey, joint inspection, that land does not belong to you as per your officer. So now if farmers are going into that land, your ranger or whoever it is, they are filing cases and threatening them, which is not correct. You kindly conduct the joint survey and fix up your boundaries, and then if any sir, tell me. No, our RDO, collector, everybody will support you, sir. We will send surveyors also if you want. Particularly Ramanakkarpeta is a little problematic village. Kindly do it immediately, sir. కావాలంటే ఏం కావాలి, వంతెన కావాలా? రైట్, అంతే కదా. 2 తూములు వేసేసి మట్టి పోసేచ్చా? బ్రిడ్జిలు పెట్టచ్చమ్మా దీంట్లో? బ్రిడ్జిలు ఏమైనా పెట్టచ్చా? ఎన్ఆర్జీఎస్లో పెట్టచ్చున్నారా బ్రిడ్జిలు? అంటే మనకి పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే, దాంట్లో ఇది కూడా రాయండి. ఓకే, ఇదేంటి పట్ట? పట్ట అంట. ఓకే, మీరు క్లోజ్. ఎవరు మాట్లాడాలి చూడండి, ఎవరు మాట్లాడతారు? ఎంపీ ఎవరు మాట్లాడతారు? సార్ హైదరాబాద్ నుంచి బస్ కావాలని చెప్పి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది సార్. రాస్తున్నా పంపిస్తా అంటున్నారు కానీ ఇంతవరకు. ఇంకో 2 అంటే విజయవాడ సిఎన్జి బస్ అవుతుంది. అందరితో సంతకాలు చేయించి ఇక్కడ నుంచి ఎక్కువ మంది వెళ్తారా? బిజినెస్ ఎక్కువ కదా మారుతారు. హైదరాబాద్ ఎక్కువ మంది హైదరాబాద్ బాగా
ఆల్రెడీ చెప్పాను, బస్సు ఏది ఇచ్చారు, రూట్ ఒకసారి మారుతున్నారు చెప్పైనా. పంచాయతీ వాళ్ళ అంటే ఇదేంటి, ఎవరు నిర్ణయించాలి రేటు? పంచాయతీ నిర్ణయించుకుంటుందా లేకపోతే ఫండ్స్ అవైలబిలిటీని బట్టి, వాళ్ళ హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ బట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి శాలరీస్ అనేది ఇంతకుముందు ఏమో స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. పెన్షన్కి అవకాశం ఉంటుందా? పెన్షన్కి అవకాశం ఉంటుందా? ప్రెసిడెంట్ గారు పెంచుతారా పాపం? 6,000 తక్కువ కదా, 4,000 పెంచండి పాపం. ఏ సెక్రటరీ? పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు ఎక్కడికి వెళ్తాడు? ఓకే చూస్తాను, అది నోట్ చేసుకోండి. జీతాలు ఎంత? జీతాలు ఎంత వీళ్ళకి? 6,000 సార్. పెంచాలంటే ఏంటి అవకాశం ఉందా? సార్ ఇప్పటివరకు సెంట్రల్